నెటిజన్స్ కామన్ కంప్లైంట్ స్పామ్ మెయిల్స్ రెగ్యులర్ మెయిల్స్ కంటే స్పామ్ మెయిల్సే ఇన్బాక్స్ ని ఎక్కువగా ఆక్రమిస్తున్నాయి. టెక్నాలజీ హబ్ గా ఎదుగుతున్న ఇండియా స్పామ్ జనరేటింగ్ హబ్ గాను మారుతోంది. ఐటీ రంగానికి ప్రమాదకరంగా మారుతున్న ప్రస్తుత ట్రెండ్ పై మా కరెస్పాండెంట్ ప్రతిభ స్పెషల్ స్టోరీ. ప్రపంచవ్యాప్తంగా 10 లక్షలకు పైగా ఐపీ అడ్రస్ల నుంచి స్పామ్ మెయిల్స్ ఇంటర్నెట్ వినియోగదారుల ఇన్బాక్స్ లోకి చేరుతున్నాయి. వీటిలో 86,000 ఐపీ అడ్రస్లు ఇండియావే. రీసెంట్ గా జరిగిన ఒక స్టడీని బట్టి జనవరి ఫిబ్రవరిలో 50 లక్షలకు పైగా స్పామ్ మెసేజెస్ జనరేట్ అయ్యాయి. ఇందులో భారత్ వాటా 10.98%. దేశంలో స్పామ్ ఎక్కువగా జనరేట్ అయ్యేది ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నుంచే. ఇంటర్నెట్ ద్వారా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు చేసే వారికి ఇవి పెద్ద ప్రాబ్లం గా తయారయ్యాయి. అవగాహన లేని వారు స్పామ్ ఓపెన్ చేసి వాటిలోని లింకులు క్లిక్ చేశారా అంతే సంగతులు. ప్రమాదకరమైన వైరస్లు, మాల్వేర్లు కంప్యూటర్లో తిష్టవేస్తాయి. ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అవసరం బాగా పెరిగింది. 2010-2011లో సుమారు 10 లక్షల సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అవసరం అవుతారని నాస్కామ్ అంచనా. ఈ స్పామ్ వేరియేషన్స్ చాలా ఉంటాయండి. దీంట్లో దే ఆర్ వెరీ వెరీ స్పెసిఫిక్ నౌ డేస్. పీపుల్ వాంట్ టు టార్గెట్ కార్పొరేట్స్, గవర్నమెంట్స్ and private organizations, research institutions and critical organizations and enlarge the country specific infrastructure through spamming. ఇండియాలో ఉన్న పరిస్థితిని గుర్తించి యాంటీవైరస్ డెవలపర్ కాస్పెర్స్కీ తక్కువ ధరకే సాఫ్ట్వేర్ ని అందిస్తోంది. రెగ్యులర్ ప్యాకేజీల కంటే ఇండియా కోసం ప్రత్యేకించిన ఈ ప్యాకేజీల ధర 10 నుంచి 20% తక్కువ. There are also a lot of feedback from Indian users that we should be more close to the Indian. So like the interface or like all the button, maybe it should change a little bit to the liking of the Indian. So that kind of thing we need local staff to find out slowly. ఈ సమస్యలన్నిటి నుంచి సిస్టమ్ని కాపాడుకోవడానికి సాఫ్ట్వేర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుండాలి. సింపుల్ టిప్ ఏంటంటే తెలియని వారి నుంచి మెయిల్స్ వస్తే వాటిని ఓపెన్ చేయకుండా డిలీట్ చేయాలి. స్పామ్ మెయిల్స్ వల్ల 2010-2009లో ప్రపంచవ్యాప్తంగా $1.8 ట్రిలియన్ నష్టం జరిగినట్టు కొన్ని సర్వేల ద్వారా తెలిసింది. మొత్తం ఈమెయిల్ బ్యాండ్విడ్త్ లో 92% ట్రాఫిక్ స్పామ్ మెయిల్స్ దే. సెలబ్రిటీస్, పొలిటీషియన్ పేర్లతో వచ్చే స్పామ్ మెయిల్స్ ని ఓపెన్ చేస్తే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లాస్ చేసుకున్నట్టే. యుఎస్ లో ఉన్నట్టు స్పామ్ మెయిల్ రెగ్యులేషన్ చట్టం ఇండియాలోనే తీసుకురావాలని ఇండస్ట్రీ కోరుకుంటోంది.